ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ పౌర్ణమికి ఒక విశేషత ఉంది, ఏంటి తెలుసా? ఈ పౌర్ణమికి ఒక విశేషత ఉంది. ఏంటది? హోలికా పౌర్ణమి. హోలీ అనేది ఎలా వచ్చింది? హోలీ అంటే ఇది ఈరోజు ఒక విజయం, భక్తులకి సంభవించిన ఒక విజయం అన్నమాట. అదేంటంటే హోలికా దహనం నిన్న జరిగింది. ఈరోజు ఆ సందర్భంగా విజయం. ఎవరు హోలిక? ఎవరు? ప్రహ్లాదుడి మేనత్త. ఆ మేనత్త గారు మన అన్న హిరణ్యకశిపుడి దగ్గర ప్రీతి పొందటానికి, ప్రహ్లాదుడిని చంపటానికి హిరణ్యకశిపుడు చాలా ప్రయత్నించాడు కదా, అనేక ఉపాయాలతో ప్రయత్నించాడు. వాళ్ళ నాయన సొంతం. ఎందుకు అంటే నారాయణుని భజిస్తున్నాడని. అతనికి ఇష్టం లేదు, ఆయనే దేవుడు ఈశ్వరుడు అనుకుంటున్నాడు. కనుక ఇంకా అన్నని ప్రీతి చేసుకోవటానికి హోలిక మాటిస్తుంది, నాకు ఒక వరం ఉంది, బ్రహ్మదేవుడు ఇచ్చాడు. ఏమిటా వరం అంటే అగ్ని ఆవిడ్ని దహించదు. అది బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఇచ్చారు. నేను ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకొని నేను అగ్నిగుండంలో ప్రవేశిస్తాను. ప్రహ్లాదుడు చనిపోతాడు, నాకేమవ్వదు, నీ పని నేను పూర్తి చేస్తాను అంటుంది. ఎందుకు అలాగా అంటే అన్నతో ప్రీతి అయితే, అన్న ఏంటి యావత్ విశ్వాన్ని జయించాడు కదా, అన్ని స్వర్గాలని మొత్తం అన్ని లోకాలని జయించి ఉన్నాడు, ఏదో ఒక రాజ్యం ఇస్తాడుగా అనే ఆశతో అటువంటి పాపకర్మకి పూనుకున్నది. ఎవరు? హోలిక. అలా పూనుకున్నప్పుడు స్వయాన మేనత్త అలా పూనుకుని ఆవిడ హోమగుండంలో ప్రవేశిస్తుంది. మన ప్రహ్లాదుడు ఏంటి? నారాయణ నామం అందుకుంటాడు. అక్కడి నుంచి ఆ అగ్ని నుంచి కేకలు వినిపిస్తూ ఉంటాయి. అందరూ ఏమనుకుంటారు? ప్రహ్లాదుడు కాలిపోతున్నాడు, అరుస్తున్నాడు అనుకుంటారు. చివరికి అగ్ని ఆగిపోతుంది, ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వస్తాడు. అంటే ఏంటది? ఆ వరం కూడా పని చేయలేదు. అంటే భగవంతుడు ఏమిటి, మామూలుగా వరాలు ఇస్తే ఆయన వరాలు నెరవేరాలి కదా, మరి ఎందుకు నెరవేరలేదు ఇక్కడ? అంటే ఆయన వరాలు ఇచ్చినా కూడా అది వెనక కూడా తీసుకుంటాడు. ఆయన సర్వస్వతంత్రుడు, దేనికి ఆయన బందీ కాదు. శ్రీకృష్ణుల వారు నేను ఆయుధం పట్టను అన్నారు యుద్ధం అప్పుడు. మళ్ళీ ఆయుధం పట్టుకున్నారా లేదా? ఆయన ఇచ్చిన మాటకి ఆయన ఏం బందీ చేసుకోవాలా. ఆయన సర్వస్వతంత్రుడు, ధర్మం కోసం మాట అయినా తప్పుతాడు, వరానైనా తీసేస్తాడు. అంటే ఇక్కడ భక్తుడిని కాపాడాలి కదా, ప్రధానమైనది. అక్కడ ఏంటి? అధర్మం కోసం ఉపయోగిస్తుంది ఒకటి, తర్వాత భక్తుడిని దహించి వేస్తాను. అక్కడ భక్తుడిని దహించి వేస్తే ఇంక అక్కడ అర్థమే లేదు కదా. నారాయణ నామంతో ఆయన లోపలికి వెళ్ళాడు, మరి నారాయణ నామంతోనే బయటకు వచ్చాడు. అది భక్తులకి జరిగిన విజయం కాబట్టి ఈరోజు అందరి విజయం. అందుకని అందరూ రంగుల పండగ చేసుకుంటారు. హోలీ ఆనందం అన్నమాట, భగవంతునికి విజయం. భక్తుడికి కలిగిన విజయం కనుక ఈరోజు మనందరి విజయం. అటువంటి భక్తికి ప్రాధాన్యం ఉన్న పూర్ణం ఇది కాబట్టి భక్తి గురించి చెప్పుకుందాం. అందులో భాగవతం, భక్తి అంటే మనకు గుర్తొచ్చేది భాగవతం కదా.
భాగవతం ఏం చెప్తోంది? అయినా భక్తుడికి 5 లక్షణాలు ఉండాలి అని చెప్తుంది. ఏమిటది? ఆదౌ శ్రద్ధ. మొదట కావాల్సిందేంటి? శ్రద్ధ. మళ్ళీ ఈ శ్రద్ధకి ఎవరు ప్రతిరూపం? అచంచలమైన శ్రద్ధకి, విశ్వాసానికి ప్రతీక. శ్రద్ధ అంటే విశ్వాసం. అచంచలమైన విశ్వాసానికి ఎవరు ప్రతీక? మరలా ప్రహ్లాదుడే. ఆయనకున్న విశ్వాసం చిన్న బాలుడయ్యాడు. ఎంతటి విజయం అది! మనం ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా అంతటి విజయం లేదు కదా. కానీ అది స్వామిజీ చెప్పారు కదా, అప్పటి భక్తి ఇప్పుడు ఉంటే ఇప్పుడు వస్తాడు నరసింహుడు. అట్లా ఆనాటి భక్తి ఈనాడు కూడా ఉంటే ఎందుకు రాడు మాధవుడు. అదే అందరూ ఆ భగవంతుడు ఎందుకు రాడు అట్లా. తర్వాత ఎలా వచ్చింది ఆయనకి అంతటి శ్రద్ధ? తర్వాత చెప్తున్నారు సాధు సంగో. ఆయనకి గర్భం నుంచే మొదలైంది సాధు సంఘం. ప్రతినిత్యం నారదుడు ఆశ్రమంలో కదా ఆయన ఆయన పుట్టింది అక్కడే. గర్భవతిగా ఉన్నప్పుడు ఇంద్రుడు తీసుకువెళ్తుంటే హిరణ్యకశిపుడు తపస్సుకి వెళ్తాడు. తపస్సుకి వెళ్ళాడు కదా, ఇప్పుడు అతని రాజ్యాన్ని ఆక్రమించుకుందామని ఇంద్రుడు వచ్చి ఆవిడ్ని, గర్భవతిగా ఉన్న ఆవిడ హిరణ్యకశిపుడి భార్యని లీలావతిని తీసుకెళ్తుంటాడు. రే ఈడైతే పెద్ద పొరపాటు చేస్తున్నాడు, వాడు తిరిగి వచ్చాడంటే ఇంకేమైనా ఉందా అనుకొని ఇంద్రుడిని మాయ చేసి నేను దీనికి హిరణ్యకశిపుడు నాశనం చేసే మార్గం నేను తయారు చేస్తానులే అని తీసుకువెళ్తాడు. ఎవరిని? ఆవిడ లీలావతిగా తీసుకెళ్ళి ఆవిడ ఆశ్రమంలో పెంచుతాడు. ఆవిడని అక్కడే గర్భవతిగా ఉంటుంది. అక్కడి నుంచే నిత్యం నారాయణ కథలు, నారాయణ నామం జపిస్తూ ఆయన సత్సంగం వినిపిస్తూ ఉంటాడు ఆవిడకి. ఆవిడ నిద్రపోతుంది, గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు ఊకొడుతూ ఉంటాడు. అది ఎలాగ ఆయనకి అంతటి శ్రద్ధ కలిగిందంటే పుట్టక ముందు నుంచే ఆయనకి నారాయణుడితో పరిచయం అయిపోయింది. అందుకని జన్మతః ఆయన భక్తుడిగా జన్మించాడు. ఎలాగ లభించిందంటే సాధు సంఘం. సాధు సాంగత్యం వల్ల ఆయనకి ఆ భక్తుడిగా పుట్టాడు. ఆయనే చివరికి భక్తుడిగా పుట్టాడు, నారాయణుడిని సేవిస్తున్నాడు. నారాయణుడిని సేవించడం హిరణ్యకశిపుకి అసలు ఇష్టం లేదు కదా. కాబట్టి దాన్ని ఎలాగైనా ఆపాలనుకున్నాడు, ఆపలేకపోయాడు. అది సాధు సంఘం వల్ల. ఆదౌ శ్రద్ధ. ఆ శ్రద్ధ అనేది అందరికీ అచంచలమైన విశ్వాసమే శ్రద్ధ. సాధు సంఘో అత భజనాక్రియ. భజన క్రియ అంటే ఏంటి? భగవంతుని యొక్క ఆరాధన. అనేక రకాలుగా ఆరాధించవచ్చు భగవంతుని. భజన క్రియ అంటే భగవంతుణ్ణి అనేక రకాలుగా ఆరాధించటం అన్నమాట. తర్వాత తో అనర్థ నివృత్తి. నేను పూజ చేస్తాను, జపం చేస్తాను, అన్నీ చేస్తాను, మళ్ళీ నాకు తోచి నేను చేసుకుంటూ ఉంటానంటే అదేమవుతుంది? ఒక చేతిలో నుంచి ఒక సంచికి 2 చిల్లులు ఉన్నట్లు సంచిలో పుణ్యం వేస్తూ ఉంటాడు, కింద పోతూ ఉంటుంది. అనర్థాలు చేయటం ఆపాలి, అనర్థ నివృత్తి చేయాలి. స్యాత్ తతో నిష్ఠ రుచిస్తతః. మళ్ళీ నిష్ఠ. నిష్ఠ అంటే ఏంటి? కంటిన్యూటీ అనమాట. నిరంతరం అది సాగుతూనే ఉండాలి. ఈరోజు చేశాను, రేపు చేద్దాంలే అట్లా కాదు. నిష్ఠాగరిష్ఠుడు అంటారు కదా, పట్టుదల, తత్పరత కలిగి ఉండటం. రుచి అంటే ప్రేమ. మామూలుగా అందరూ ఏమనుకుంటారు, భక్తి అంటే కేవలం ఆలయాల్లోకి వెళ్ళి పూజలు చేసి చేయించటం, లేదంటే దర్శనం చేసుకుంటే అది భక్తి అనుకుంటారు. అది పరిపూర్ణం అవ్వదు. అది భక్తి పరిపూర్ణం అవ్వాలంటే మనకు మొదట కావాల్సింది శ్రద్ధ, రెండోది ప్రేమ. రుచి అన్నారు కదా, రుచి. మూడవది ఏంటి? అదే రుచి అంటే ప్రేమ. రుచి అంటే ప్రేమ కావాలి. తర్వాత ఏం కావాలి? సేవ. తర్వాత శరణాగతి. ఇది ఒకటికి ఒకటి బంధం ఉన్నదన్నమాట. అది శ్రద్ధ అనేది ప్రహ్లాదుడికి మనకి ముఖ్యంగా తీసుకోవాలి. ఆయన్నే తీసుకోవాలి. ఎందుకు అంటే ఆయన యొక్క సంకల్పం
ఎంతటి శక్తి ఉన్నది, నారాయణుని చూపిస్తావా అని అడుగుతారు కదా. ఎక్కడున్నాడు నీ నారాయణుడు, ఈ స్తంభంలోకి వస్తాడా అంటే అంతటా ఉన్నవాడు ఈ స్తంభంలో ఎందుకు రాడు, కొట్టు వస్తాడు. వెంటనే వచ్చాడు. నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే ఈయన కేవలం ప్రహ్లాదుడి యొక్క భక్తి సంకల్పం వల్లే నరసింహ జన్మ జరిగింది. అంటే ఈయన భక్తి ఆయన్ని బయటికి తీసుకొచ్చింది. అవసరం ఉంది. హిరణ్యకశిపుడు మామూలుగా భగవంతుడిని ఏమంటారు, అన్ని సర్వసృష్టికర్త కదా. భగవంతుడు అంటే సర్వసృష్టికర్త. ఆ సృష్టికర్తే కదా అన్నీ సృష్టించింది. మనిషి బుద్ధిని కూడా ఆయన సృష్టించాడు. కానీ మనిషి ఏమనుకుంటాడు, నేనే బుద్ధిమంతుడిని అనుకుంటాడు. హిరణ్యకశిపుడు కూడా అలాగనే బ్రహ్మదేవుడిని ఏం కోరుకున్నాడు, తన బుద్ధినంతా ఉపయోగించుకొని నన్ను మనిషి చంపకూడదు, జంతువు చంపకూడదు అన్నాడు. రాత్రి చంపకూడదు, పగలు చంపకూడదు అన్నాడు. ఆకాశంలో చంపకూడదు, భూమి మీద చంపకూడదు అన్నాడు. ఆయుధంతో చంపకూడదు అన్నాడు. అప్పుడు బుద్ధిని సృష్టించిన వాడు పరమాత్ముడు. ఆ బుద్ధి యొక్క పరిమితులు ఆయనకు తెలుసు. అప్పుడు ఆయన బుద్ధికి అతీతంగా వచ్చాడు. మనిషిగా రాలేదు, జంతువుగా రాలేదు, నరసింహుడుగా వచ్చాడు. ఆయుధంతో నన్ను చంపకూడదు అన్నాడు. గోళ్ళు తీసుకున్నాడు, గోళ్ళతో చంపేశాడు. తర్వాత రాత్రి వద్దు, పగలు వద్దు అన్నాడు. సంధ్యా సమయం. ఆకాశంలో వద్దు, భూమి మీద చంపకూడదు, తొడల మీద పెట్టుకున్నాడు. ఇంట చంపకూడదు, బయట చంపకూడదు. అంటే అతని బుద్ధికి ఉపయోగించి అన్నీ కోరుకున్నాడు. కానీ ఈయన బుద్ధి అతీతుడు కదా. ఈయన ఆ బుద్ధికే జన్మనిచ్చిన వాడు, దాని యొక్క పరిమితులు ఏంటో తెలుసు. ఆయనకు అతీతంగా నరసింహుడుగా అన్నీ కలిపి వచ్చి సంహరించాడు. అది అందుకనే ఈశ్వరుడు సర్వస్వతంత్రుడు. ఆయన ఎవరికి లభిస్తాడు అంటే పరమ ప్రేమ రూపాన, ప్రేమ ఉన్నవాడికి లభిస్తాడు. పరమ ప్రేమ అంటే ఎవరు మనకు గుర్తొచ్చేది, మీరాబాయి గుర్తొస్తుంది, కన్నప్ప గుర్తొస్తాడు. కన్నప్పలో ఉన్న నిష్కలంక భక్తి. ఈయన చిన్న శివలింగం పెట్టుకొని అడవిలో పూజించుకుంటూ ఉంటాడు. అక్కడ పక్కనే శివాలయం ఉంటుంది. అక్కడ బ్రాహ్మణుడు శివాలయంలో పూజిస్తూ ఉంటాడు. వీడేదో ఆకులు తీసుకొస్తాడు, నీళ్లు తీసుకురావడానికి వెళ్తాడు. నీళ్లు దోసెట్లు తీసుకొచ్చేటప్పటికి నీళ్ళు అయిపోతాయి. ఆకులో తీసుకొచ్చినా నీళ్ళు ఉండవు. నోట్లో తీసుకొచ్చి అర్చన చేస్తాడు. అతనికి ఏం దొరుకుతుంది, మాంసమే కదా, వేటగాడు దొరికేది. కన్నప్ప అంటే వేటగాడు, అడవిలో జీవించేవాడు. మాంసం దొరికితే మాంసం. ఆ బ్రాహ్మణుడు ఇతని పూజను నిందిస్తూ ఉంటాడు. ఆచారం లేదు, సదాచారం లేదు, ఏం లేదు అని. కానీ ఆ బ్రాహ్మణుడు అన్నీ నియమనిష్టలు, అన్నీ పద్ధతిగా అన్నీ చేస్తూ పోతాడు. కానీ ఆయనకి అనుకూలంగా అవ్వలేదు. ఇతను నిష్కలంకంగా చేసిన వాడు ప్రేమతో, శివుడు అంటే ప్రేమతో చేసిన ఇతని భక్తికి ప్రసన్నుడయ్యాడు శివుడు. శివుడిని పరీక్ష చేయడానికి రక్తం వస్తూ ఉంటుంది కదా శివలింగంలో. అర్రే కంట్లో వస్తుంది అనుకొని ఆయన కన్ను తీసి అక్కడ పెట్టాలని ప్రయత్నిస్తాడు. అది ఎలాగా ప్రయత్నిస్తాడు, ఆ రక్తం ఆపడానికి కాలు పెడతాడు. శివలింగానికి కాళ్ళు పెట్టి ఆ రక్తం ఆపి కన్ను తీసి పెట్టాలని. అంటే ఇన్ని విరుద్ధాలు చేసినా కూడా ఎందుకు శివుడు ప్రసన్నమయ్యాడు అంటే ప్రేమ. ఆయన యొక్క ప్రేమ నిష్కలంకమైన ప్రేమ, అదే నిస్వార్థమైన ప్రేమ అని కూడా అంటారు. ఏ స్వార్థం లేదు అతనికి, ఏ స్వార్థం లేదు, నాకు అది కావాలి ఇది కావాలని ఏ స్వార్థం లేదు. కానీ ఆయనకి శివుడు ప్రత్యక్షమయ్యాడు, వరం ఇచ్చాడు. ఇప్పుడు ఈరోజు మహాభక్తుల్లో ఆయన ఒకటి మిగిలాడు, అంతే కదా. దానికి ప్రమాణం ఏంటంటే మనకి నారద భక్తి సూత్రాల్లో ఒకటి చెప్తుంది. ప్రేమ పుమర్దో మహాన్ మమ తతః శ్రీ వైష్ణవార్నపి లభ్యతే యో భక్తిం మై కుర్వంతి తేషాం ప్రేమ ప్రదాయిని. అంటే ప్రేమ భగవంతుని పుమార్దో, ఈ పరమ పురుషార్థం ఏంటి, ఆ భగవంతుని ప్రేమ పొందటమే పరమ పురుషార్థం. మహాన్ యొక్క పరమ పురుషార్థం పుమర్దో మహాన్. పరమమైన పురుషార్థం ఈ మానవులకి ఏంటి అంటే పరమమైన ప్రేమ పొందటం, ఆ ప్రేమ పొందటం. అది ఎలా, మమతతః శ్రీ వైష్ణవార్నపి. ఈ వైష్ణవులకి కూడా, వైష్ణవు కుటుంబంలో జన్మిస్తాడు, అన్ని పూజలు అన్నీ చేస్తూ ఉంటాడు, కానీ వాళ్ళకి కూడా లభించదు నాయన. వీటినే వాళ్ళకి అన్నీ మొదలుపెట్టి చేసుకుంటారు. వైష్ణవ కుటుంబంలో పుట్టొచ్చు, వైష్ణవుల కుటుంబంలో. కానీ యో భక్తి మై కుర్వంతి, ఎవరైతే నిష్కలంకమైన భక్తి, నిష్కామమైన భక్తి చేస్తారో వారికి
తేషాం ప్రేమ ప్రదాయిని, నేనే వారికి ప్రేమనిస్తాను. తర్వాత ఏంటి మనకి? సేవ. శ్రద్ధ ఉన్నవాడికి ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తాడు? సేవ చేస్తాడు. సేవ ఏంటి అనవచ్చు, భక్తులకి సేవ ఏంటి అనవచ్చు. కానీ ఈ 4 ఎవరిలో అయితే ఈ 4 ఉన్నాయో, శ్రద్ధ, ప్రేమ, సేవ, శరణాగతి, వారి జీవితం భక్తిమయం అవుతుంది. సేవకు ఎవరు ప్రతీక అంటే చాలామంది ఉన్నారు భక్తులు. మనం ఒకళ్ళ పేరు చెప్పుకున్నాం. పుండరీకుడు గురించి విన్నారా? మహారాష్ట్రలో పుట్టిన భక్తుడు. ఆయన ఎలాంటి భక్తుడు అంటే, మొదట మంచి భక్తుడిగా ఉండేవాడు, తల్లిదండ్రులు సేవిస్తూ ఉండేవాడు. కానీ తర్వాత వివాహం అయింది ఆయనకి. వివాహం అయిన తర్వాత ఆయనకి భార్య మాటలు విని, ఇది భార్యలను నిందించే ఉద్దేశం నాకు లేదు, చరిత్రలో ఉన్నది కాబట్టి చెప్తున్నాను. భార్య మాటలు విని భక్తిని నిలిపేశాడు, భగవంతుని ఆరాధన నిలిపేశాడు, తల్లిదండ్రుల్ని చూసుకోవటం వదిలేశాడు. తల్లిదండ్రులు ఇంకా భార్య ఏం చేస్తుంది, ఇంటి పని అంతా వారి చేత చేపించి పని మనుషులుగా ఉపయోగించుకొని వాళ్ళని నిందించటం, అవమానించటం చేస్తుంది. తల్లిదండ్రులకు చాలా దుఃఖపడ్డారు, బాధపడ్డారు. అరే కొడుకు ఇలా అయిపోయాడే అని, మమ్మల్ని కూలీలను చేశాడు కదా అనుకున్నట్టు బాధపడ్డారు. సరే ఎలాగైనా ఇక్కడ నుంచి బయటపడాలని మనం కాశీ వెళ్ళిపోదాం, కాశీ యాత్ర అని చెప్పి ఆ పరమాత్ముడి దగ్గరే ప్రాణం వదులుదామని చెప్పి కాశీ యాత్రకు వెళ్ళొస్తాం నాయన అని చెప్పి వాళ్ళు కుమారుడికి చెప్పారు. కుమారుడు ఏం చేశాడు, భార్యతో కాశీ వీళ్ళు వెళ్తే మేము ఎందుకు వెళ్ళకూడదు, మాకు పుణ్యం వస్తుంది కదా, అలాగనే కదా కుంభమేళాకి ఒకరికొకరు చూసి వాళ్ళకి పుణ్యం వస్తే మాకు ఎందుకు రాకూడదని చెప్పి తండాలుగా వెళ్ళిపోయారు కదా. అలాగనే మనవాడు కూడా, పుండరీకుడు కూడా తండ్రి వాళ్ళే పోతే నేను వెళ్ళకూడదని చెప్పి బయలుదేరాడు. బయలుదేరితే ఎలా వెళ్ళాడు, వీళ్ళేమో గుర్రం మీద, తల్లిదండ్రులు నడక, అడుగడుగున అవమానాలు, తిట్లు. వాళ్ళకి చాలా బాధ కలిగింది తల్లిదండ్రులకి. అయ్యో ఇక్కడ కూడా కాశీ వెళ్తున్నప్పుడు కూడా మాకు తప్పలేదే అనుకొని బాధపడుతున్నారు. అప్పుడు ఒకరోజు ఒక ఆశ్రమంలో ఆగుదామని ఆగారు. కుకుట మహర్షి ఆశ్రమంలో ఆగారు. కుకుట మహర్షి ఆశ్రమంలో సేద తీరుకొని తర్వాత ప్రయాణం చేసుకుందాము, ఆగుదాం నాయన అని తల్లిదండ్రులు చెప్పారు. ఆగారు. ఆగితే ప్రతినిత్యం అర్ధరాత్రి పూట అందరు నిద్రపోయిన తర్వాత గాజుల శబ్దం వినిపిస్తాను. ఆశ్రమంలో అర్ధరాత్రి పూట గాజుల శబ్దం వినిపిస్తాను. ఏమిటా అని పుండరీకుడు లేచి చూస్తాడు. 3 స్త్రీలు బట్టలన్నీ మురికి పట్టిపోయి ఉంటాయి. వాళ్ళు ఆశ్రమాన్ని శుభ్రం చేస్తూ ఉంటారు. ఓ ఎవరో స్త్రీలు వీళ్ళు రాత్రి చేస్తున్నారు అనుకుంటాడు. ఆ శుభ్రం చేసి ఋషిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు స్వచ్ఛమైన బట్టలతో వెళ్తారు. అని 3 రోజులు ఇలా జరుగుతుంది. ఆశ్రమం శుభ్రం చేసిన వెంటనే వీళ్ళకి బట్టలు శుభ్రం అయిపోతాయి, మహర్షిని దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఎవరు ఈ అర్ధరాత్రిలో వస్తున్నారు అని ఒక రోజు ఆపి అడుగుతాడు పుండరీకుడు. నాయనా, మేము గంగా, యమున, సరస్వతి నదులు, జనులందరూ పాపాలు చేసి వాళ్ళు వచ్చి మాలో మునుగుతారు, మా బట్టలు ఇలా అయిపోతాయి. మేము ఇక్కడికి వచ్చి ఈ ఆశ్రమంలో సేవ చేసుకొని ఋషిని దర్శనం చేసుకొని మళ్ళీ స్వచ్ఛంగా వెళ్తాం అని చెప్పి చెప్తారు. ఈ అందరి పాపం చేసిన వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి మునుగుతారు కదా, వారందరిలో కంటే అత్యధిక పాపాత్ముడు నువ్వే అని చెప్తుంది గంగామాత. ఎందుకు అంటే నువ్వు తల్లిదండ్రుల్ని ఈ విధంగా హింసిస్తున్నావు కదా, నీకంటే పాపాత్ముడు లేడు. ఎందుకు మేము ఇక్కడికి వచ్చి స్వచ్ఛంగా అవుతున్నాము తెలుసా? ఆయన కుక్కుట మహర్షి, ఆయన ఆజన్మాంతం వాళ్ళ తల్లిదండ్రుల్ని సేవించాడు. ఎలాగ సేవించాడు? స్వయంగా లక్ష్మీనారాయణులుగా భావించి సేవించాడు. కనుక ఆయన స్థానం పుణ్యస్థానమైంది, ఆయన ఆశ్రమం. ఆయన పుణ్యాత్ముడు కాబట్టి మేము వచ్చి పాపాలు కడుక్కొని పోతున్నాం. నువ్వు ఇంతటి పాపకర్మ చేస్తున్నావు, నువ్వు ఎక్కడ తరుణం అవుతుంది అని చెప్పి వాళ్ళు 3 చెప్తారు, గంగా, యమున, సరస్వతి. అప్పుడు వీడికి జ్ఞానోదయం అవుతుంది. ముందు భక్తి చేశాడు కదా, తప్పు చేస్తే వెంటనే తెలిసిపోతుంది కదా, అది తెలిపే వాళ్ళు ఉండాలి, అంతే. ఆ సందర్భం రావాలి. వెంటనే తన తప్పును తెలుసుకొని వెంటనే భార్యకు చెప్పి, ఇక నా జన్మ తల్లిదండ్రుల సేవలోనే గడుపుతానని చెప్పి తల్లిదండ్రులకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి
ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోదాం రండి, మళ్ళీ కాశీ తర్వాత తీసుకుందాం అని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంకా తల్లిదండ్రుల సేవే పరమంగా భావించి పూర్తిగా ఈశ్వరుడి సేవలో, తల్లిదండ్రుల సేవలో లక్ష్మీనారాయణులే అనుకొని సేవ మొదలు పెడతాడు. వీరే తల్లిదండ్రులు లక్ష్మీనారాయణులుగా ఆ కుక్కట మహర్షి ఆదర్శంగా తీసుకొని సేవించడం మొదలు పెడతాడు. రాత్రి పగలు తల్లిదండ్రులు ఒక నియమం పెట్టుకుంటాడు. రాత్రిపూట తల్లిదండ్రులు భోజనం చేసి సేద తీరిన తర్వాత నేను భోజనం చేస్తానని అటువంటి సేవ చేస్తాడు. అలా ఒకరోజు సేవ చేస్తున్నప్పుడు బయట నుంచి తల్లిదండ్రులు భోజనం చేశారు, వాళ్ళు నిద్రపూచడానికి కాళ్ళు ఒత్తుతూ ఉన్నాడు తల్లిదండ్రులు. ఇప్పుడు బయట నుంచి పుండరీక అని పిలుస్తారు. ఎవరంటే నేను హరిణి అంటారు. ఉండు అని వస్తానని, నేను ఇక్కడ సేవలో ఉన్నానని చెప్పి మళ్ళీ అదే సేవలో మునిగిపోతాడు. మళ్ళీ పిలుపు వస్తుంది ఆయనకి పుండరీక అని. ఉండు వస్తున్నాను, సేవలో ఉన్నానని చెప్పి ఒక ఇటుక విసిరేస్తాడు. ఇటుక విసిరేసి అక్కడ దాని మీద కూర్చో అంటాడు. దాని మీద కూర్చో అంటాడు. కూర్చో అంటే అప్పుడు ఆయన శ్రీకృష్ణుల వారు వచ్చింది, ఆయన ఇటుక మీద వచ్చి ఇట్లా వచ్చి నిలబడతాడు. అలాగనే ఇప్పుడు కూడా పండరీపురంలో ఇలాగనే ఉంటాడు శ్రీకృష్ణుడు దర్శనం ఇచ్చేది. పుండరీకుడే ఆయన అక్కడ. అప్పుడు తర్వాత పూజ అయిన తర్వాత తల్లిదండ్రులు నిద్రపుచ్చి అప్పుడు వస్తాడు. వచ్చి చూస్తే సాక్షాత్ శ్రీకృష్ణుల వారు సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకి, నీ సేవకు నేను ప్రసన్నున్నయ్యాను, ఏం కావాలో కోరుకో అంటాడు. నాకేముంది, నాకేమొద్దు. భక్తుడు అంతే కదా, నిష్కామమైన భక్తి చేసినప్పుడు భగవంతుడు ప్రత్యక్షమైన నాకేమొద్దు, నువ్వు ఇక్కడే ఉండి భక్తులందరినీ ఆశీర్వదించమని ఆయన ప్రార్థిస్తాడు. అంటే నిస్వార్థంగా అందరి కోసం కోరుకున్నాడు. అప్పుడు అలాగా అక్కడే శ్రీకృష్ణుని వాళ్ళు వెరుస్తారు రుక్మిణి సమేతంగా. కేవలం ఈయన మాత్రమే రాలేదు అక్కడ. ఇక్కడికి వెళ్తున్నానని తెలిస్తే ఇక్కడికి వెళ్తున్నానని చెప్తారు విష్ణుమూర్తి. అప్పుడు శివుడికి తెలుస్తుంది పుండరీకుడి దగ్గరికి వెళ్తున్నాడు అని. నేను కూడా వస్తానంటాడు. సరే రా అని నువ్వు కూడా రా అని చెప్పి శివుడు ఎలా వస్తాడు, ఆయన కిరీటం మీద శివలింగ రూపంలో వస్తాడు. అంటే హరిహరాదులు ఇద్దరు ఉన్న స్థానం అది పండరీపురం అంటారు దాన్ని. అదే విఠల అంటే ఇటుక మీద నిలబడ్డవాడు అని, విఠల. అలాగా సేవ రూపంలో కూడా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు. సేవ అది ఎలాంటి సేవ చేయాలి అనేది చెప్తున్నారు. స్వేప్యో ముచ్యేత పాపేభ్య సేవయా భగవత్కలే సేవయా మనుష్యానాం చ సతాం చైవ సమర్పణాత్. ఎవరైతే అంకిత భావంతో సేప్యో ముచ్యేత పాపేభ్య అంటే ఎంత పాపాత్ముడైనప్పటికీ, సేప్యో అంటే ఎంత పాపాత్ముడైన, ముచ్యేత పాపేభ్య ఈ పాపం నుంచి ముక్తి అవ్వాలంటే సేవయా భగవత్కలే సేవని స్వీకరించాలి. భగవత్కలే అంటే భగవంతుణ్ణి ఆరాధించటం, పూజించి భజన చేసి జపం చేసుకుని ఆశ్రమాల్లో భగవత్ స్థానాల్లో సేవ చేసి వచ్చిన భక్తులకి సేవయా మనుష్యానాం. కేవలం తల్లిదండ్రులకు మాత్రమే సేవ చేయాలని కాదు, మనుష్యానాం అందరికీ, తల్లిదండ్రులకి అవకాశం వస్తే అందరికీ, మనుష్యులందరికీ సేవ చేయాలి. మనుష్యానాం సతాం చైవ సాధు మహాత్ములను కూడా, మహాత్ములు దర్శించుకొని వారి సత్సంగము సేవ చేసుకొని సమర్పణాత్ అంకిత భావంతో ఎవరైతే చేస్తారో ఇలాగా వారికి సర్వ పాపాల నుంచి ముక్తి లభిస్తుంది అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ వైష్ణవ ధర్మ శాస్త్రంలో నుంచి వస్తుంది. ఇక్కడ సేవ వల్ల మనకి సర్వ పాపాల నుంచి ముక్తి అవుతుంది. ముందు ఇంకా సర్వ పాపాల నుంచి ముక్తి అవుతుంది, భక్తి కలుగుతుంది. వచ్చాడు కదా నారాయణుడు అక్కడికి ఆ సేవకు ప్రసన్నమై. ఆయన ఎలాంటి సేవ అంటే ఇక్కడ ప్రధానం చూసుకోండి, ఆయన తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు అనుకొని సేవ చేయాల, లక్ష్మీనారాయణులుగా భావించి. అలాగనే మానవులకి సేవ చేస్తే కూడా ఈ సృష్టి అంతా పరమాత్మ స్వరూపంగా భావించి సేవిస్తే నారాయణుడు రావటం అనేది తథ్యం. అందుకని తర్వాత ఏంటి మనకి సేవ తర్వాత ఇంకొకటి శరణాగతి. మొదట శ్రద్ధ వచ్చింది, శ్రద్ధ కలిగిన వాడికి ప్రేమ కలుగుతుంది, ప్రేమ కలిగిన వాడే సేవ చేస్తాడు, సేవ చేసిన వాడికి శరణాగతి లభిస్తుంది. శరణాగతి అంటే ఎవరు మనకు గుర్తొచ్చేది, గజేంద్రుడు ఇంకా ద్రౌపది, వీళ్ళంతా శరణాగతి పొందిన వాళ్ళు.
అంటే వాళ్ళకి ఉదాహరణగా చెప్పుకుంటే చాలా అందరూ శరణాగతి అంటే ఇంకా నువ్వు తప్ప అన్యదా శరణం నాస్తి అనుకో అని రావాలి. త్వమేవ శరణం అన్యదా శరణం నాస్తి, నువ్వే శరణం, ఇంక వేరే శరణం నాకు లేదు అనుకున్నవాడికి ఎలా వచ్చాడు విష్ణుమూర్తి ఎంత అందంగా వర్ణిస్తారు భాగవతంలో. ఒంటి మీద బట్ట ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా వచ్చేసాడంట ఆయన. గజేంద్రుడు పిలిచిన వెంటనే. అంటే ఇది ద్రౌపది అంతే కదా, ఆవిడ శక్తి కొద్ది ప్రయత్నించింది, ఆపలేకపోయింది. గజేంద్రుడు ఆ ముసలిని లాగే ప్రయత్నించాడు తప్పించుకోవడానికి, సర్వశక్తులు ఒడ్డాడు, అందరిని పిలిచాడు, బంధుమిత్రాదులు అందరినీ పిలిచాడు, అందరూ వచ్చారు. ఆ పట్టుకుందేంటి, సంసారం అనే ముసలి పట్టుకుంది. బంధుమిత్రాదులు ఏం చేయగలరు, వారికి శక్తి లేదు, వారు దాని నుంచి ముక్తి చేసే శక్తి లేదు, సంసారం అనే ముక్తి. ఇంకెవరిని తలుచుకోవాలి, బంధుమిత్రాదులు వెళ్ళిపోయారు, అందరూ వచ్చారు, అందరూ ప్రయత్నించారు, వాళ్ళ వల్ల ఏమో లేదు. ఆ ముసలిని తప్పించుకోవడం గజేంద్రుడికి సాధ్యం కాలేదు. ఇప్పుడు ఎవరు, ఇంక నారాయణ హరి అని చాలా, ఇంకా నువ్వే శరణం, ఇంక అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం అని నారాయణుని తలుచుకుంటే ఆయన పరుగున వచ్చాడంట. పోతన మహాత్ములు రాస్తారు, ఒంటి మీద బట్ట లేదు అని లక్ష్మీదేవి చెప్తుంటే ఏం చూసుకోలేదంట, ఏం ఆభరణాలే కిరీటం లేకుండా అలాగ వచ్చేసాడంట. ఇంకా వచ్చి కాపాడాడు. అలాగనే మనకు శరణాగతి ఈ 4 లక్షణాలు, అంటే భక్తిలో అనేక భావాలు ఉంటాయి, కానీ ఈ 4 కనుక కలిగినాయి అంటే ఇంకా వారికి మోక్షం తథ్యం. అందుకనే ఎలాగ మోక్షం వస్తుంది, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ప్రపన్నాయ ప్రదృశ్యతే యో భక్త్యా త్వాం ప్రపద్యంతే తేషాం మోక్షో న సంశయ. ఎవరైతే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, పరమాత్ముడు సర్వవ్యాపి సర్వశక్తివంతుడు ఆయనే అంతా అనుకొని ఎవరైతే ప్రపన్నాయ ప్రదృశ్యతే అలాగ భావించి యో భక్త్యా త్వాం ప్రపద్యంతే శరణాగతి భావంతో వాళ్ళు భక్తి చేసుకుంటారో వారికి తేషాం మోక్షో న సంశయని, వారికి మోక్షం అనేది తథ్యం, ఇంకా వేరే సంశయించాల్సిన పని లేదు. అది ఈ 4 భావాలు ఈరోజు ప్రధానంగా చెప్పుకున్నాం భక్తిలో. అంటే మొదటిది శ్రద్ధ, రెండవది ప్రేమ, శ్రద్ధ కలిగిన వాడికి ప్రేమ కలిగిన వాడే సేవ చేయగలడు, సేవ చేసిన వాడికి శరణాగతి తథ్యం, శరణాగతుడు అయిన వాడికి మోక్షం న సంశయ, ఇంక మోక్షం వచ్చేస్తుంది అంతే. అది శరణాగతి, ఇంక వేరే ఎవరిని ఆశించినా ఎవరు సాధించి పెట్టుకోలేరు. దానికి కావాల్సిందేంటి, సాధు సంఘం కూడా కావాలి. సత్సంగం లేకుండా, సాధువులు అంటే ఎవరైతే సత్యాన్ని చెప్తారో వాళ్ళే సాధువులు. ఆ సాధు సంఘం అంటే ఎవరైతే మహత్ సత్యాన్ని గురించి చెప్పగలుగుతారో, సత్సంగం సత్స్వరూపమైన పరమాత్మ గురించి చెప్తారో దానివల్ల సర్వలక్షణాలు వస్తాయి. తర్వాత మీరు ఇంకొకటి చేయాలి, తతో అనర్థ నివృత్తి, ఇంకా మళ్ళీ వేరే అనర్థాల వైపు వెళ్ళకూడదు. నేను ఇవన్నీ చేసుకొని మళ్ళీ అటు వెళ్ళి ఇంకోటి చేస్తానంటే మళ్ళీ ఖాళీయే, ఎప్పుడు సంచి ఖాళీగానే ఉంటుంది. ఎందుకంటే కింద హోల్ ఉంది కదా. అంటే భక్తితో పాటు అనర్థ నివృత్తికి మళ్ళీ పాపకర్మలు జోలెళ్ళకుండా ఇవన్నీ చేసుకుంటే ఈ 4 లక్షణాలు కనుక పాటిస్తే ఇక మోక్షం గురించి మీరు చింతించాల్సిన పని లేదు. నా సంశయ, ఎవరు చెప్తున్నారు ఇది, ఉపనిషత్తులు చెప్తుంది. ఈరోజు ఇక్కడ ఆపుతాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.